రోడ్లపై తోపుడు బళ్లవాళ్లను ఓసారి చూడండి. పొట్టకూటి కోసం వారు రాత్రనక పగలనక ఎండనక వాననక ఒళ్ళు హూనమయ్యేలా కష్టపడుతుంటారు. కొందరు వృద్ధాప్యంలోనూ ఇలాగే రెక్కలు ముక్కలు చేసుకుంటుంటారు. వారి పరిస్థితి చూస్తే గుండెలు మెలిపెడుతుంటాయి. చాలా మంది ఆ ఆలోచనను పక్కన పెట్టేసి తమ పనిలో నిమగ్నమైపోతారు. అనేక పరిమితుల రీత్యా సాధారణంగా ఇంతకు మించి చేయగలిగిందేమీ ఉండదు. కాని ఇందుకు భిన్నంగా వ్యవహరించిన ఓ వ్యక్తి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్గా మారాడు. దేవుడంటే ఇలాగే ఉంటాడేమో అంటూ నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి పళ్లు కొనుక్కునేందుకు బయటకు వచ్చాడు. అతడికి రోడ్డుపై ఓ వృద్ధురాలు పళ్లబండితో కనిపించింది. ఆమె ముఖంలో విచారం కొట్టొచ్చినట్టు కనిపించడంతో ఆమె వద్దకు వెళ్లి పలకరించాడు. ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. कितने टाइम तो इत्थे बैठदे हो? 3 साल हो गए। 3 साल हो गए ते पूरा दिन तुसी बैठदे हो इत्थे? उम्र कितनी ਤੁਹਾਡੀ? मेरी 62 साल। 62 ਸਾਲ ਉਮਰ ਹੈ ਤੇ ਸਵੇਰ ਤੋਂ ਲੈ ਕੇ ਰਾਤ ਤੱਕ ਤੁਸੀਂ 12 ਘੰਟੇ ਇੱਥੇ ਹੀ ਹੁੰਦੇ ਹੋ ਤੇ ਮਾਤਾ ਜੀ ਕਿੰਨਾ ਕੁ ਗਾਹਕ ਆ ਜਾਂਦਾ ਰੋਜ਼? ਬਸ ਟਾਈਮ ਪਾਸ ਹੋ ਜਾਂਦਾ। ਤੇ ਕੀ ਵਟਿਆ ਫਿਰ ਅੱਜ? ਅੱਜ 100 ਰੁਪਏ ਵਟਿਆ। ਰੱਬ 'ਚ ਵਿਸ਼ਵਾਸ ਰੱਖਦੇ ਹੋ? ਹਾਂ, ਰੱਬ ਤੇ ਸੁੱਟੀ ਡੋਰੀ। ਰੱਬ ਤੇ ਸੁੱਟੀ ਡੋਰੀ ਤੇ ਤੁਸੀਂ ਇਹ ਸੋਚੋ ਕਿ ਅੱਜ ਮੈਨੂੰ ਉਸੇ ਰੱਬ ਨੇ ਤੁਹਾਡੇ ਕੋਲ ਭੇਜਿਆ ਤੇ ਮਾਤਾ ਜੀ ਕੰਮ ਕਰਦੇ ਆ ਅੱਜ ਨਾ ਜਿੰਨਾ ਵੀ ਸੌਦਾ ਤੁਹਾਡੇ ਕੋਲ ਹੈ ਨਾ ਅੱਜ ਸਾਰਾ ਅਸੀਂ ਲੈ ਕੇ ਜਾਣਾ। నిన్నంతా ఒక్క పండు కూడా అమ్మలేదని వృద్ధురాలు వాపోయింది. ఈ రోజు కూడా 100 రూపాయలు మించి రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంత ముదిమి వయసులో ఆమె పడుతున్న కష్టం చూసి ఆ వ్యక్తి మనసు కరిగిపోయింది. ఆమెను ఓదార్చి చేతులు దులుపుకొని వచ్చేసే బదులు వృద్ధురాలికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. బండిపై పళ్లన్నీ తానే కొనబోతున్నట్టు అతడు చెప్పడంతో వృద్ధురాలు ఆశ్చర్యపోయింది. 7:30, 10, 12:30, 15, 17:30, 22, 25. 1000 రూపాయలు చూడటమే గగనం అనుకుంటున్న తరుణంలో ఏకంగా 3000 చేతిలో పెట్టి పళ్లన్నీ అతడే కొనుగోలు చేశాడు. टोटल बन गया जी 1500 ते 1500। हेलो माता जी, ये तोड़े 3000। बड़ी दुकानों में जाकर तो अक्सर हर कोई खरीदारी करता है, वहाँ कोई मोल भाव नहीं करता, बट जहाँ ऐसे आशीर्वाद भी सामान के साथ मिलता हो वहाँ मोल भाव क्यों? కష్టంలో ఉన్న వారికి సాయపడే అవకాశం తనకిచ్చిన భగవంతుడికి కూడా ఆ వ్యక్తి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. దీంతో అతడిపై ప్రస్తుతం నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. దేవుడంటే ఇలాగే ఉంటాడేమో అంటూ జనాలు ఓ రేంజ్లో కామెంట్స్ చేస్తున్నారు.